కోరుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిన్న ఏ కొండూరులోనూ, ఇవాళ మన విజయవాడ నడిపొట్టున ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న మన కలెక్టర్ లక్ష్మీషా గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి, వేదిక మీద ఉన్న ఆర్గానిక్ సోదరులు, మేమందరం పూర్వం మిత్రులు అండి. నేను ఆర్గానిక్ రైతునే. ఇతర కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ఆర్గానిక్ అనేది ప్రతి మనిషికి అవసరం. అనేకమైన జబ్బులతో ఇవాళ అనేకమైన కుటుంబాలు ఇబ్బందులకు గురవుతా ఉన్నాయంటే మనం తినే ఫుడ్లో కలుస్తున్న కలుషితం. దాని నుంచి దూరం కావడానికి ఇలాంటి సమావేశాలు అవసరం. అనేక మందికి ప్రోత్సాహాలు ఇచ్చి కానీ లేకపోతే ఎంకరేజ్ చేసి ఆర్గానిక్ వ్యవసాయానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున క్యాన్సర్ అనే మహమ్మారి దేని ద్వారా వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది మనం తినే ఫుడ్ ద్వారా. ఈ రోజున ఆకుకూరలు బాగా తినండి, బాగా తినండి అని డాక్టర్లు చెబుతారు. నాకు తెలిసి ఆకుకూరలు ఎప్పుడు ముందు కెమికల్ ముందు చల్లితే కానీ అది పెరగని పరిస్థితి, అది పురుగు పడిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి గతంలో మా చిన్నతనంలో ఇంట్లో వచ్చిన వేస్ట్ని ఒక పెంట కుప్పగా పోసి దానిలో తయారైన ఎరువుని పొలంలో వాడి దాని ద్వారా వచ్చిన పంటని ఇంటిలో తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ వాళ్ళు అలాంటి పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కరు మార్కెట్ మీదే ఆధారపడటం వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని పండించే వారిని ఎంకరేజ్ చేస్తూ, అదేవిధంగా కన్జ్యూమర్ని కూడా ఆర్గానిక్ ఫుడ్ తింటే ఎంత లాభం వస్తుందనేది అవగాహన పరుస్తూ దానికి తగ్గట్టుగా మార్కెట్ని క్రియేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంత కష్టపడి ఇంత సమయం వెచ్చించి ఈ కార్యక్రమం పెట్టడానికి మరి అనేక మంది రైతులకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టి రకరకాలుగా రైతులను ప్రోత్సహించి ఆర్గానిక్ కావాలి, రానున్న రోజుల్లో 100% ఆర్గానిక్ పంటలే పండాలి, అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఈ ఫర్టిలైజర్ ఎరువుల్ని తగ్గించే దిశకి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన పడుతున్న కృషికి మనందరం కూడా సహకరించి ఇలాంటి మీటింగులు అవగాహన పరిచిన విషయాలను తెలుసుకొని ముందుకు వెళ్ళి మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇది అందరూ కూడా దీన్ని పాటించాలి, 10 మందికి చెప్పాలి, 10 మందిని ఈ లైన్లోకి తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి. Thank you, sir. Thank you very much.